గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదినాత్మీయ ఆహారంగా యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానించుకుందాం. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. కనికరము చూపనివాడు ఎదటి వాని పట్ల కనికరము, జాలి, దయ చూపకపోతే వాడి దీనస్థితిలో కూడా వాడి మీద కూడా ఎవ్వడో కనికరము చూపని విధమైన కార్యాలే జరుగుతాయని ఈ వాక్యం చెప్తున్నది. ఎదుటి వారి పట్ల కనికరము చూపితే యేసు ప్రభు వారి కొండ మీద చేసిన ప్రసంగం మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో కనికరము గలవారు ధన్యులు, వారు కనికరింపబడుదురు, కనికరము పొందుతారు వాళ్ళు. ఎందుకంటే ఈరోజు మనం ఎదుటి వాని పట్ల కనికరము చూపితే రేపన్న రోజుని దేవుని కనికరము ఏదో ఒక విధంగా మన జీవితంలో వస్తుంది. కానీ ఇప్పుడు యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం మనం చదువుతున్నది ఏంటంటే, కనికరము చూపని వాడు ఎదటి వాని పట్ల కనికరము చూపకపోతే కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పుని మించి అతిశయపడును. ఇది శ్రేష్టమైన మాట. కనికరము, తీర్పు. ఒకడు నాకు హాని చేశాడు, నన్ను బాధపరిచాడు. నాకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. వాని మీద దయ చూపి కనికరం చూపి వాడిని క్షమించేయడం. 2, చేసిన తప్పుకి వాడికి బుద్ధి చెప్పాలని చెప్పి వాడికి ఏదో ఒక శిక్ష పడేలా చేయడం. ఈ రెండిట్లో నేను వాడిని శిక్షించి వాడికి తగిన బుద్ధి చెప్పాలనే విధంగా శిక్షిస్తే ఏ విధంగా ఉంటుంది? వాడి దీనస్థితిని చూసి క్షమించి వాడిని విడిచిపెడితే ఏ విధంగా ఉంటుంది అంటే, బైబిల్ ప్రకారంగా నువ్వు వాడిని శిక్షించి తీర్పు తీర్చేదానికంటే వాడిని కనికరించి క్షమించుట నీకు ఘనత వస్తుంది. ఇది వాడిని శిక్షించేదానికంటే కనికరము చూపేదే ఎక్కువ. కనికరము తీర్పును మించి అతిశయపడును. నువ్వు అతిశయించడానికి ఏదైనా, గర్వించడానికి ఏదన్నా, సంతోషించడానికి ఏమైనా ఉన్నదంటే వాడికి దెబ్బకు దెబ్బ భలే కొట్టానురా అనేదానికంటే వాడు కొట్టిన దెబ్బను ఓర్చుకొని వాడిని తిరిగి కొట్టకుండా వాడిని క్షమించి విడిచిపెట్టిన అనేదే నిన్ను ఎక్కువ గౌరవానికి, ఎక్కువ ఘనతకి, దేవుని నుండి ఎక్కువ ఆశీర్వాదానికి అర్హులుగా చేస్తుంది అనే సత్యాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి కూడా ఎవరో ఒకరు శత్రువులు ఉండొచ్చు. వారు మనకి శత్రువులు కాకపోయినా మనం వారికి శత్రువులు అవ్వచ్చు. లేక ఏదో ఒక వైరం ఉండొచ్చు. అటువంటి వారికి సరైన బుద్ధి దేవుడే చెప్పాలా, లేకపోతే నేనే చెప్పాలా, ఏదో ఒకటి సరిగ్గా తగలాలా అనే ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. కానీ వాక్యం ఈరోజు చెప్తుంది, వాడికి తీర్పు జరగాలి, వాడిని శిక్షించాలనే ఆలోచన కంటే వాడు మారు మనసు పొంది వాడు క్షమింపబడాలి, వాడు రక్షింపబడాలనే ఆలోచన కలిగి ఉంటే 2 బెనిఫిట్స్ ఉంటాయట. 1, మన పాపాలు క్షమింపబడతాయట, మనం కనికరింపబడతామట. 2, చేసిన దాన్ని బట్టి అతిశయించే అవకాశం ఉంటుందట. అలా కాకుండా కనికరించకుండా వాడిని శిక్షిస్తే 2 నష్టాలు వస్తాయి. 1, మన పాపాలు క్షమింపబడవు, దేవుని దగ్గర నుంచి మనకి కనికరం రాదు, మనకి కూడా మన తప్పులను బట్టి మనకే తీర్పే జరుగుతుంది. 2, అతిశయించడానికి ఏమీ లేదు అందులో. దెబ్బకి దెబ్బ కొడితే అతిశయం కాదు, దెబ్బను బట్టి వాడిని శిక్షించకుండా క్షమించి వాడిని విడిచిపెడితే నిజమైన అతిశయం అందులోనే ఉంటుందని వాక్యం చెప్తుంది. క్షమించుట కూడా ఎలాగట? నీవు ప్రార్థించినప్పుడల్లా వాడి జ్ఞాపకం వస్తాడు నీకు. ప్రార్థనలో కూడా క్షమించమని వాక్యం చెప్తుంది. మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం మనం చదివితే, మీకు ఒకని మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లానూ వాని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. తర్వాత బ్రాకెట్లు ఉంటుంది, మీరు క్షమింపని ఎడల పరలోకమందుండు మీ తండ్రియు మీ పాపములు క్షమింపడు. మీరు క్షమిస్తే, మీరు కనికరం చూపితే మీరు కనికరం పొందుకుని మీరు క్షమింపబడతారు. ఆ వ్యక్తి పలానా విషయంలో నాకు తప్పు చేయొచ్చు, నేను దేవుని విషయం ఎన్నో తప్పులు చేసిన వాడిని కనుక నా ఎన్నో తప్పులు క్షమింపబడాలంటే ఆ వ్యక్తిని నేను క్షమించగలగాలి. కాబట్టి ఆ వ్యక్తిని నేను క్షమించకపోతే నేను ఎన్నో తప్పులు క్షమింపబడను. ఇది పెద్ద ఇంకా నష్టం నాకు. కాబట్టి
ఎవరి విషయంలో అయినా సరే తీర్పు తీర్చడం అనేది, దెబ్బకి దెబ్బ కొట్టడం అనేది ప్రతి ఒక్కరు చేసేదే. అవకాశం దొరకాలే, కానీ అవకాశం వచ్చినా తీర్పు తీర్చకుండా, దెబ్బకి దెబ్బ కొట్టకుండా ప్రభు చేతికి అప్పగించి సాధ్యమైనంత వరకు ప్రభువా వాడిని క్షమించి బాగు చేయి ప్రభువా అని మనం ప్రభుని కోరినట్లయితే దేవుడు మనలను ఖచ్చితంగా క్షమిస్తాడు, మనలను కరుణిస్తాడు. ఆయన కనికరం మన మీద ఉంటుంది. దేవుడు అట్టి జీవితాన్ని తీర్పు తీర్చి అతిశయించే కంటే క్షమించి కనికరించి అతిశయించే జీవితం క్రీస్తులో పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు. ధ్యానించిన వాక్యము అయా ధ్యానించుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ వ్యక్తిగత జీవితంలో తండ్రి ప్రాక్టికల్గా క్రియారూపంలో పెట్టడం చాలా కష్టంగా ఉంటుంది. కనుక కష్టమైన దాన్ని చేయటానికి నీ ఆత్మ సహాయం మాకు ఇచ్చి ఇతరులను కనికరించి క్షమించి నీ కనికరాన్ని, నీ క్షమాపణ పొందుకునే కృప మాకు దయచేయమని, మమ్మల్ని శోధల నుంచి రక్షించి కీడు నుంచి కాపాడమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగివచ్చి మనలను యేసుక్రీస్తు యొక్క కనికరములో పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించును గాక. ఆమెన్. God bless you. Have a very blessed day.